షన్నుబాబు వస్తున్నారండి వైజాగ్ నుంచి. శ్రీరామనవమి కళ్యాణానికి వస్తున్నారు అనమాట. మా వారు స్టేషన్కి వెళ్ళారు తీసుకురావడానికి. వాళ్ళు వస్తే ఎర్రనైలు తీయటానికి అని సిద్ధం చేశాను అనమాట. ఇవేం లేదు, ఇటు సైడ్ రిచువల్స్ అనమాట అండి. ముఖ్యంగా పుట్టింటికి ఆడపిల్లలు వచ్చినప్పుడు అలా ఎర్రనీళ్ళు అవి తీసి హారతిచ్చి పిల్లలతో కూడా వస్తారు కదండి, లోపలికి తీసుకువెళ్ళటం మా ఇంటి అలవాటు అనమాట అండి. వెల్కమ్ 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 వెల్కమ్. ఏంటో చెట్టు ఉన్నది, డిజైన్ డిజైన్ పెట్టుకునొచ్చు. అమ్మమ్మ ఏం చేస్తుంది? డిష్ చేస్తుంది. అవునా? ఎగ్జామ్స్ బాగా రాసావట అన్నయ్య? హాలిడేసా? అది భలే జాలీ డేస్ కదా. అన్నయ్య లేడీ, అంగార కొండ లేడీ. ఇంకా కెప్టెన్ అమెరికా అన్న టీషర్ట్ వేసుకొచ్చావా? అది పారిచేస్తారు. నా మనవాడికి రావాలి స్మెల్. నా బంగారం, నా బంగారు కొండ, నా బంగారు కొండ, నా బంగారు కొండ. చూసేసి కాళ్ళు కడుక్కుని అసలు నువ్వు బంగారు కొండవి, అడుక్కో చిన్ని కొండ. ఇంకో చిన్ని కొండ వచ్చేది మాకు, చిన్ని బంగారాలు వచ్చాయి కదా. అలా వెళ్ళి కాళ్ళు కట్టుకుని మీ బ్యాగ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మీ బ్యాగ్ రామయ్య తండ్రి కళ్యాణానికి రమ్య షన్నుబాబు వైజాగ్ నుంచి వచ్చారండి. సంధ్యాకి పిల్లలకి ఈసారి శ్రీరామనవమికి రావటానికి వీలవ్వట్లేదు. నిజానికి శ్రీరామనవమి కళ్యాణం మేము పల్లెటూరులో కొత్తగా కట్టే పట్నశాలలో ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణం చేద్దాము అని అనుకున్నామండి. కానీ పనులు పూర్తిగా అవ్వలేదండి. అక్కడ కళ్యాణం మటుకు మేము అరేంజ్ చేసుకున్నా మిగతా పనులు పూర్తి అవ్వకుండా కొంచెం ఇబ్బంది పడతారు. మట్టి, ఇసుక, సిమెంట్ ఇటువంటివన్నీ ఉన్నాయనుకోండి, బాగోదు కదా. అక్కడ కళ్యాణం చేద్దాము అనుకునే నిర్ణయాన్ని విరమించుకుని ఎప్పట్లానే ఆనంద నిలయంలోనే కళ్యాణం చేస్తూ ఉన్నాం అనమాట అండి. అంటే అక్కడ ఒక శుభకార్యంతో ప్రారంభిద్దాము అని అనుకున్నాము. ఆల్రెడీ పాలు పొంగించేసామండి. ఎందుకంటే షెడ్ వేసిన వెంటనే పాలు పొంగించేయటం జరిగింది. దానికి సంబంధించి వీడియో కూడా పెట్టానండి. దానికి ఒక కారణం ఉంది వెంటనే పాలు పొంగించడానికి. అది మేము కట్టేది గ్రామంలో కదండి. అక్కడ వర్కర్స్కి అందరికీ కూడా మేమే భోజనాలు పెడుతూ ఉన్నామన్నమాట. పాలు పొంగించేస్తే ఆ ఇంటికి మనం భోజనాలు పెట్టిన ప్రతిఫలం, ఆ ఫలం ఉంటుందంటండి. లేదనుకోండి, పాలు పొంగించలేదనుకోండి, అది మామూలుగా ఎక్కడో బయట తిన్నట్లు లెక్క అవుతుందట. అంటే మనం ఒక గృహప్రవేశం చేసి పాలు పొంగించి పూజ చేస్తేనే ఆ ఇల్లు స్టార్ట్ అయినట్లు అంటారు కదా. అయ్యగారు అలా చెప్పేసరికి ఇక వెంటనే పాలు పొంగించాం. అంటే షెడ్ వేసిన వెంటనే పాలు పొంగించేసేసాము. ఇక ప్రతిరోజు వర్కర్స్ అందరికీ అక్కడే కదండి భోజనాలు అవి అక్కడే చేస్తూ ఉన్నారు. పర్ణశాలలోనే చేస్తూ ఉన్నారు. అది నాకు కొంత ఆనందంగానే ఉన్నదండి. పర్ణశాల మొత్తం కట్టుబడి అంతా పూర్తి అయిన తర్వాత ఏ సత్యనారాయణ స్వామి వ్రతమో అలాగా పెట్టుకుని, ఫంక్షన్ ఏమన్నా పెట్టుకుని అప్పుడు ప్రారంభించుకుందాము అని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ పాలు పొంగించేసాం కాబట్టి. ఇప్పుడు ఎలానో సంధ్య వాళ్ళు కూడా రావట్లేదు. మళ్ళీ వెంటనే అది ఉంటుంది కాబట్టి ఆడపడుచులు వాళ్ళు కూడా రావట్లేదు అనమాట అండి. ఈరోజు రాత్రికే రమ్యను, షన్నుబాబు వచ్చారు కదా. షన్నుకి ఎగ్జామ్స్ అయిపోయినాయండి, హ్యాపీగా వచ్చారు. కానీ వాళ్ళ అన్నయ్యలు రాలేదని గునుస్తూ ఉన్నాడండి. ధూప్ స్టిక్కా వద్దులే, ఏదన్నా అడుక్కి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. మంచం కిందకి అది వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. దగ్గర ఉండి చూసుకోవాలి. ఏమో కిరకిరా తిరిగేస్తుంది.
అబ్బో షన్నమ్మ లేచినట్టుంది. ఇదా రోబో నాన్న, క్లీన్ చేస్తుంది, ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది. గుడ్ మార్నింగ్ కన్నయ్య. అది చూడు ఎలా తిరుగుతుందా. ఏంటో వెళ్ళి చూసుకు. ఆ ఫ్లవర్స్ అన్నీ తాత బాబాయి కట్టడానికి పెట్టారు నాన్న. మరి మన ఇంట్లో పెళ్ళి కదా, పెళ్ళి. ఎవరి పెళ్ళి? జేజి పెళ్ళి, రామయ్య తండ్రి పెళ్ళి. పొద్దున్నే వచ్చి షన్నుబాబు అన్నీ పర్యవేక్షిస్తాడు. చిలకలు వెళ్ళిపోయినాయి కన్నయ్య నువ్వు లేచి వచ్చేసరికి. నాన్నలో రేపు పైన పడుకుందువు కానిలే, చిలకల్ని చూద్దువు కానీ. కృష్ణయ్య దగ్గర పెట్టి, కృష్ణయ్య దగ్గర. ఏమో ఇగో కృష్ణయ్యకి మిల్క్. నువ్వు కృష్ణయ్య ఇద్దరు మిల్క్ తాగుతారే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః చెప్పు. పరబ్రహ్మణే నమః. వెరీ గుడ్. ఇదిగో గంట నీకు. కృష్ణయ్య మంగళహారతి చేద మదన గోపాల నీకు. యౌవనహారతి చేద రజసాయి నీకు. రక్షించుని చేత మంగళహారతి చేద. మెలుగుగా ఇలా అని నా మనవాడు నాకు హెల్ప్ వేళ. వాడు తొక్కకుండా వెళ్తున్నాడు చూడండి అని. నేను చిన్నమ్మా దా వెళ్దాము లోపలికి. అమ్మమ్మ నేను లోపలికి రావచ్చా? ఏమ్మా? ఎందుకంటే నేను స్నానం చేయలేదు. అమ్మో నా బంగారమే. పర్లేదు నాన్న, స్నానం చేయకపోయినా నువ్వు చిన్నోడివి, నువ్వు చిన్ని కృష్ణుడివి కదా, పర్వాలేదు రావచ్చు. ఓకే ఓకే. అచ్చు సన్ను ఎక్కువ బ్రైట్గా ఉంది. అబ్బో సన్ ఎక్కువ బ్రైట్గా ఉందా? అవును నాన్న, నీకు కనిపిస్తోందా? అచ్చుడు అది నచ్చిందా? చాలా బ్రైట్ గా ఉంది. ఓ బ్రైట్ గా ఉండి జేజ్ మీద పడుతున్నాయి చూసావా రేస్. ఇంకా జేజి కలర్ఫుల్ గా ఉంది. అబ్బో అబ్బో నీకు ఎన్ని తెలుసు నాన్న. అవును నాన్న, జేజి కలర్ఫుల్గా కనిపిస్తాడు. నా బంగారమే, నా కన్నయ్య. దా జేజికి ఈవేళ పూజ చేసుకుందాం, ఓకేనా? ఓకే. మరి నువ్వు ప్రసాదం బనానా పెడతా, తినాలి, ఓకేనా? అన్నీ ఆ మామని తినేయాలి, ఓకేనా? దా పూజ చేసుకుందాం దా. ఈరోజు నిత్య పూజతో పాటు విఘ్నేశ్వర పూజ, అంటే కళ్యాణానికి ముందు పసుపు దంచడం, విఘ్నేశ్వర పూజ ఇటువంటివి చేస్తాం కదండి. అలానే రామయ్య తండ్రి సీతమ్మ తల్లి కళ్యాణానికి ముందు కూడా విఘ్నేశ్వర పూజ చేసుకున్నాను. విఘ్నేశ్వరుడికి గరికను సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఈ రోజు నుంచి కళ్యాణానికి సంబంధించి పనులు ప్రారంభిస్తాను తండ్రి, అన్నీ సక్రమంగా అయ్యేలా చూడు అని దండం పెట్టుకున్నాను. అలానే నామకహ పసుపు దంచినట్లుగా పసుపు కూడా దంచానండి. నా దగ్గర ఈ గౌరమ్మ సెట్టు ఉంటుంది కదండి, పూజా మందిరంలోనే ఉంటుంది. అందులోనే పసుపు వేసి పసుపు దంచినట్లుగా భావిస్తూ, అంటే కళ్యాణానికి మన ఇంట్లో కళ్యాణం అనుకోండి, పెళ్ళి అనుకోండి, ఎలా విఘ్నేశ్వర స్వామి పూజ చేసి పసుపు దంచి పెళ్లి పనులు ప్రారంభిస్తామో ఆ విధంగానే ఇప్పుడు కూడా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి కళ్యాణానికి పనులు ప్రారంభిస్తున్నాను అని మనసులో సంకల్పించుకుని పసుపు దంచాను అనమాట అండి. ఇక ఈ పూట నుంచి రామయ్య తండ్రి కళ్యాణానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను.
పూజ చేస్తూ ఉంటే షన్నుబాబు అలా నిలబడి చూస్తూ ఉన్నాడనమాట అండి. వాడికి ఏయో డౌట్లు వస్తూ ఉంటాయనమాట. అవి అడుగుతూ ఉంటాడు. షన్నుకి కొంచెం భక్తి ఎక్కువేనండి. చాలా శ్లోకాలు కూడా పాడతాడు. వాళ్ళమ్మ ప్రతిరోజు నిద్రపుచ్చేటప్పుడు కూడా కాలభైరవ అష్టకాన్ని ఒక జోలపాటలాగా పాడటం షన్ను చిన్నప్పటి నుంచి అలవాటనమాట అండి. అలానే మనం ఏమన్నా శ్లోకాలవి చదువుతూ ఉన్నా మనతో పాటు కూడా తనకు తెలిసినయి చదువుతూ ఉంటాడండి. ఏవండీ పిల్లలు సాక్షాత్తు భగవత్ స్వరూపులు అని అంటారు కదా! పూజా మందిరం అంటే చాలా ఇష్టం అనమాట అండి. అందున మా ఇంట్లో పూజా మందిరం అంటే వాడికి చాలా ఇష్టం. నేను పూజ గదిలోకి వెళ్ళాను అంటే చాలు ఎనకాలే వచ్చేస్తాడండి. ఊరు నుంచి రాంగానే కూడా ఫస్ట్ లోపలికొచ్చి దేవుడి గది తలుపు ఒకవేళ దగ్గరికి జారవేసి ఉన్నా తలుపు తీసి చూస్తాడు. "ఇయి కొత్తగా పెట్టావా? అమ్మమ్మ ఇయి లెవ్వు. ఇయి ఎక్కడియి? ఇయి ఎక్కడి నుంచి వచ్చినియి?" అని ప్రతీదీ అడుగుతాడనమాట అండి. వాడికి అంత ఇష్టం పూజా మందిరం అన్నానంటే. అలానే మళ్ళీ నేను స్నానం చేయకుండా రావచ్చా అని అడిగాడు. గమనించారా అండి? అంటే వాడికి తెలుసండి కొన్ని. పిల్లలు దేవుడితో సమానం కదండీ! వాళ్ళేమన్నా చక్కగా స్నానం చేసినా, చేయకపోయినా పర్వాలేదనుకోండి. అయితే వాడు ఆ సూర్యకిరణాలు పడేది కూడా అందులో కలర్స్ కనిపిస్తున్నాయని చెప్తున్నాడు. అవన్నీ కూడా చాలా వాడు గమనిస్తూ ఉంటాడనమాట అండి. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది వాడు మాట్లాడుతుంటే. అలానే సాక్షాత్తు స్వామికే నచ్చినట్లుంది. పిల్లలు, దేవుడు సమానం కదండీ! పిల్లల నోటి వెంట ఏదన్నా వచ్చింది అంటే సాక్షాత్తు ఆ స్వామి పలికించాడనే లెక్కండి. అంతే. అంటే నేనలా లింక్ చేసుకొని ఆనందం పొందుతాను. పాజిటివిటీని స్ప్రెడ్ చేయటానికి, పాజిటివ్‌గా మనం తీసుకోవటానికి, అందున భగవంతునికి సంబంధించినయి తీసుకోవటానికి ఏం ఆలోచించక్కర్లేదండి. మనసుకి ఆనందం కలిగించే ఏ పనైనా చేయొచ్చు. మనసుకి ఆనందం కలిగించేలా ఏ పూజనైనా స్వామికి చేసుకోవచ్చండి. మనతో పాటు మన ఇంట్లో పిల్లలకి కూడా అలవాటు చేస్తే, వాళ్ళకి కూడా ఒక మంచి క్రమశిక్షణ కూడా అలవాటవుద్దండి. ఇక సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. ఏర్పాట్లంటే అయ్యో! బీభత్సమైనయి అలా అని కాకపోయినా నాకు ఉన్నంతలో, నాకు తోచినంతలో చేసుకుంటూ వెళ్ళిపోతానండి. మా వారు, మా మరిది గారు కూడా హెల్ప్ చేస్తారు. ఉదయమే ఈ దండలన్నీ తీసి అక్కడ పెట్టాననమాట అండి. ఈవేళ కట్టిద్దాము అని చెప్పి. వరండా మాకు మొత్తం ఇలా ఎల్ షేప్‌లో ఉంటుంది కదా! ఈ ఎల్ షేప్‌లోకి కట్టటానికి నా దగ్గర ఈ ఆర్టిఫిషియల్ పూల దండలున్నాయండి. మామూలు నార్మల్ ఒరిజినల్ పువ్వులు తెప్పిస్తాను అని అన్నారు మా వారు. ఆయనకి వీలవ్వలేదండి. అంటే రాజమండ్రిలో కొద్దిగా చౌకగా ఉంటాయి కదండీ! రాజమండ్రి నుంచి వీలైతే తెప్పిస్తాను అని అన్నాను. బహుశా కుదరకపోవచ్చు అని అన్నారు. అందుకనే నా దగ్గర ఉన్న ఈ ఆర్టిఫిషియల్ దండలన్నీ ఇక్కడ పెట్టాను ఉదయమే. అవే కడుతూ ఉన్నారనమాట అండి. అంటే ఈ వరండా అంతా ఈ ముందు వీటితోటి డెకరేషన్ చేస్తే తర్వాత మామిడాకు తోరణం కట్టొచ్చు అనుకుంటున్నానండి. మామిడాకు తోరణాలు నాకు ప్రతి సంవత్సరం కూడా రామకృష్ణ తెచ్చిపెడతాడండి. మనకి కలువ పువ్వులు తెచ్చే రామకృష్ణ తనకి ఫోను చేసి చెప్పాననమాట. బాబు ఈ సంవత్సరం కూడా మామిడాకు తోరణం తెచ్చిపెట్టునని. తప్పకుండా తెస్తానండి అని అన్నాడనమాట. ఈ పువ్వులు, ఆ మామిడాకు తోరణం 2 కడితే చక్కగా కళకళలాడుతూ ఉంటుంది. ఏవండీ ఉదయమే ఏ పనులు స్టార్ట్ చేసినా సరే ముందు గోవులొస్తాయండి. గోవులొచ్చినియంటే అది సక్సెస్ అని అర్థం అండి. ఏం తేవటానికెళ్తున్నావు కన్నయ్య? ఆ? కొట్టులు తీగ. ఆ? కొట్టులు తీగ. కట్టులు తీగ అంట. ఆ, పొద్దున్నే తాతతోటి వెళ్ళిపోతున్నాడు బజార్‌కి. సరే వెళ్ళిరండి తెండి. పని ఆగిపోయింది. ఈ దండలన్నీ విడివిడిగా కట్టే కన్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కట్టు తీగని, ఒక ఐరన్ తీగని కట్టేసామనుకోండి, ఈ దండల్ని వాటి మించి వేసేస్తే ఈజీ అవుతదనమాట. మనకు కావాల్సినప్పుడు ఉంచుకోవచ్చు, లేనప్పుడు తీసేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ కట్టు తీగ కోసం మా వారు వెళ్తుంటే షన్నుబాబు కూడా వెళ్తూ ఉన్నాడండి. ఇవన్నీ ఏంటంటే సింపుల్‌గా ఏయన్నా డెకరేషన్ చేసుకుంటూ ఉన్నామనమాట. డ్రైవింగ్ షన్నునా? అబ్బో! మా వారు వస్తూ కపీని కూడా తీసుకొచ్చారనమాట అండి. ఇక ఈ తీగని కట్టేసేసి దాని మీద ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలాగ వేస్తూ ఉన్నాడనమాట. ఎట్లా అయినా అండి 4 పువ్వుల అలంకారం చేసుకుంటే భలే కళొచ్చేస్తదండి. అది ఆర్టిఫిషియల్‌వే అయినా, ఒరిజినల్ పూలైనా సరే అండి చాలా కళగా ఉంటదనమాట. ఈరోజు రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లిని, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిని కూడా చేస్తానండి. తిరుమంజనం సేవ అంటే కళ్యాణ స్నానాలు చేయించి వధూవరులనిద్దరిని పెళ్ళికి సిద్ధం చేస్తామనమాట అండి. అలానే సాయంత్రం పేరంటం పెట్టుకున్నాను. అందరూ వస్తారు.
ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.